హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6వ తరగతి లాస్ట్ లెసను కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. వ్యాకరణము అంటే ఏంటి, అంటే గ్రామర్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దీనికి భాషకు గల సంబంధం ఏమిటి? ఏ భాషకైనా ఇప్పుడు వచ్చేసి మనము మాట్లాడుకునేటువంటి దాన్ని భాష అని అంటాము. మన యొక్క మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలియజేయాలి, ఇతరులకు తెలియజేయాలి, దాన్నే భాష అని అంటాము. ఏ భాషనైనా విశ్లేషించి దానిని వివరంగా చెప్పేటట్టు వివరించడానికి వ్యాకరణము చాలా అవసరం, అత్యంత అవసరం అన్నమాట. భాషించుకునేదే భాష అంటే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునేదే భాష. మన హృదయంలో ఉండేటువంటి భావాలను ఎదుటివారి మాటల ద్వారా చెబుతాము. తర్వాత వచ్చేసి ఈ మాటలకు కూటమినే భాష అని అంటాము. మనం మాట్లాడాలనుకున్న మాట్లాడినది అర్థం కావడానికి కొన్ని కట్టుబాట్లు ఉండాలి. సరే, మనము ఇతరులతో మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థం కావాలి కదా. అర్థం కావడం కోసంగా మనము వ్యాకరణం అనేటువంటిది మనము ఉపయోగించాలి. ఈ వ్యాకరణానికి భాషకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే భాష లేనిదే వ్యాకరణం అనేటువంటిది లేదు, వ్యాకరణం లేనిదే భాష అనేటువంటి లేదు. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. వ్యాకరణము అనేది ఏ లిఖిత భాషకైనా అవసరము. అంటే రాసేటువంటి భాషకి ఖచ్చితంగా గ్రామర్ అనేటువంటిది చాలా అవసరం అన్నట్టే. అంటే ఎదుటి వారికి అర్థం కావాలి. అది కాకుండా వచ్చేసి ఆ యొక్క అర్థం కూడా వచ్చేసి అందరికీ అర్థం అవ్వాలి. ప్లస్ వచ్చేసి దాన్ని మాట్లాడేటువంటి మాట వచ్చేసి ఇతరులకి ఇంకా బాగా అర్థం కావాలి అంటే మనకు గ్రామర్ అనేటువంటి చాలా ముఖ్యం అన్నమాట. సో రాసేటువంటి భాషలో మనకు లిఖిత భాషకైనా అవసరం అనమాట. లిఖిత భాషకి అవసరము అంటే మనం రాసేటువంటి రాయటానికి చాలా ముఖ్యమైనటువంటి వ్యాకరణము. కాబట్టి అన్ని భాషలకు వ్యాకరణము అనేటువంటిది ఉందన్నమాట. అలాగే మనము మాట్లాడేటువంటి భాషకు తెలుగు, దీన్నే తెనుగు లేదా తెనుగు ఆంధ్ర భాష అని ఈ విధంగా పిలుస్తారు. మాటలు అక్షరాల వలన ఏర్పడతాయి. సో మాట్లాడేటువంటి అక్షరాల వలన ఏర్పడతాయి. ఈ యొక్క అక్షరాలు ప్రతి భాషకి ఉంటాయన్నమాట. ఈ అక్షరాలను ఉపయోగించేటువంటి పద్ధతిని లిపి అంటారు. అంటే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క లిపి అనేటువంటిది ఉంటుంది, రాసేటువంటి పద్ధతి. భాషను రాయడానికి, చదువుకోవడానికి, మాట్లాడడానికి ఉపయోగిస్తారు దీన్ని. అందుకని దీనికి కొన్ని కట్టుబాట్లు అవసరము. అంటే భాషను విచ్చలవిడిగా మాట్లాడకుండా, ఎట్టంటే అటు మాట్లాడకుండా దాని క్రమబద్ధకంలో మాట్లాడడానికి ఈ యొక్క గ్రామర్ అనేటువంటిది చాలా అవసరము. ఆ క్రమబద్ధీకరణాన్ని ఏమంటారంటే వ్యాకరణము అని అంటారు. సరే, మొట్టమొదటి తెలుగు భాషకు వ్యాకరణము రాసినటువంటి వారు ఎవరు అంటే పరవస్తు చిన్నయ్యసూరి గారు రచించారు. వీరు బాల వ్యాకరణము అనేటువంటి పేరుతో వ్యాకరణ గ్రంథం అనేటువంటి రాశారు. భాషలు రెండు విధాలుగా ఉన్నాయి. భాషిత భాష, లిఖిత భాష. అంటే రాసేటువంటి భాష, తర్వాత వచ్చేసి మాట్లాడేటువంటి భాష అని రెండు విధాలుగా విభజించారు. భాషిత భాష, లిఖిత భాష. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. అందులో చాలా భాషలు లిఖిత రూపంలో కాక కేవలము భాషిత రూపంలో ఉన్నాయి. అంటే రాసేవి లేవన్నమాట. మాట్లాడతారు కొంతమంది వచ్చేసి, కొన్ని భాషలు మాట్లాడతారు కానీ ఏంటంటే అవి రాతపూర్వకంగా లేవు. కొన్ని భాషలు రాతపూర్వకంగా లేవన్నమాట. భాషిత భాషలుగానే ఉన్నాయి, మాట్లాడేటువంటి భాషలు కానీ మిగిలిపోయినాయి. లిఖిత రూపము కలిగి అందులో సాహిత్యము కలిగి ఉంటే ఆ భాషను నాగరిక భాష అని అంటారు. కేవలము భాషిత అంటే మాట్లాడేటువంటి రూపాన్నే కలిగినటువంటి భాషలను అనాగరిక భాషలు అంటారు. ప్రతి భాషకు కొన్ని అక్షరాలు అనేటువంటి ఉండాలి. అక్షరాలే లేకపోతే మనము భాషని ఏ విధంగా ఉత్పత్తి అనేటువంటి చేయలేము, జరగదు. కావున ఏ భాషకైనా అక్షరాలు అనేటువంటి చాలా ముఖ్యం. కొన్ని అక్షరాలు కలిస్తేనే మాట అవుతుంది. మనం మాట్లాడినప్పుడు ఒక్కొక్క అక్షరము పలుకుతాము. అప్పుడు మనం మాట్లాడిన అక్షరము ధ్వని రూపంలో మారుతుంది. సో ఈ విధంగా ధ్వని రూపంలో బయటికి వచ్చి ఎదుటి వారికి వినబడుతుంది అనమాట. అలా వినబడినప్పుడే అర్థమవుతుందనమాట అందరికీ. ఎందుకంటే ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉచ్చారణ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరు మాట్లాడినా అదే ధ్వనితో అక్షరాలను పలుకుతారు. కాబట్టి ఆ ధ్వని ఎవరు ఉచ్చరించినా ఒకటే కాబట్టి అందరికీ సులభంగా అర్థమవుతుంది. సో మనం మాట్లాడేటువంటి భాష అందరికీ సులభంగా అర్థమవుతుంది. భాషలోని అక్షరాలకు మరొక పేరు అనేటువంటిది ఉంది. అవే వర్ణములు అని అంటారు. కాబట్టి ఈ అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అని అంటాము. వర్ణ సమామ్నయము అని తెలుగులో అంటారు.
ఈ వర్ణ సమామ్నాయంలో అన్ని భాషలకు సమంగా అన్ని అక్షరాలు ఉండవు. సో డిఫరెంట్గా ఉంటుంది. ఈ వర్ణ సమామ్నాయంలో అన్ని భాషలకు సమంగా అన్ని అక్షరాలు ఉండవు. వేరు భాషలకు వేరు అక్షరాలు అనేటువంటి సంఖ్యలు ఉంటాయి. సో కనుక మనము వ్యాకరణము నేర్చుకున్న ఎడల స్పష్టంగా మాట్లాడగలుగుతాము, సమాజంలో గౌరవం అనేటువంటిది పొందగలుగుతాము అనేటువంటిది ఇక్కడ మనకు తెలపడం జరిగింది. ఈ యొక్క పాఠంలో చెప్పినది ఏంటంటే సూక్తి, ప్రశ్నించలేనివాడు ఎప్పుడు తెలివి లేనివాడు. ప్రశ్నించగలగాలి. సత్యము అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది. అందువల్లే అబద్ధం అనేటువంటిది ఎక్కువగా మాట్లాడకూడదు, సత్యాన్నే పలకాలి. అంతకన్నా ఉత్తమమైనది సత్య జీవనం. దాన్ని పాటించి మనము జీవితాన్ని వచ్చేసి సత్యంగా అంటే ఎటువంటి తప్పులు లేకుండా మనం వచ్చేసి సత్యంతో మనం వచ్చేసి జీవితాన్ని గడపాలన్నమాట. సో క్రమమైనటువంటి ఆలోచనలు ఒక పుష్పం వలె వికసించాలి. మన అందరిలో వచ్చేసి మంచి మార్గములో మనము నడవాలి అంటే మనకు వచ్చేసి క్రమబద్ధమైనటువంటి ఆలోచనలు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండాలి అనేటువంటిది ఇక్కడ సూక్తి చెప్పడం జరిగింది. కొత్త పదాలు వచ్చేసి విశ్లేషించు, కట్టుబాట్లు, వ్యాకరణము, వర్ణములు, ప్రత్యేకత. అర్థాలు వచ్చేసి కట్టుబాట్లు, నిబంధనలు, వ్యవహారికము, వాడుక భాష, లిపి అంటే రాత, రూపము, ఆకారము, క్రమబద్ధీకరణము అంటే వరుస క్రమము, అనాగరికులు అంటే ఏమీ తెలియని వారు, దగ్గర అంటే సమీపము, ధ్వని పలుకు, సులభముగా తేలికగా, వర్ణములు అక్షరములు, గౌరవము మర్యాద.